15 సంవత్సరాలు నన్ను చూశారు. 15 సంవత్సరాలు చూసినాం కదా, కొత్త వారిని ఒకసారి చూడాలని చెప్పి అనుకున్నారు. 15 ఏళ్లలో మనం నియోజకవర్గాన్ని ఎంత ప్రశాంతంగా ఉంచినాం. వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు, సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నుప్పు దక్కి కాలిపోయిన కోతి లెక్క వాళ్ళ వ్యవహార శైలి ఉంది. అంత దిగజారి నేను మాట్లాడను. అంత దిగజారాల్సిన అవసరం మనకు లేదు. శాసనసభ్యుడు అంటే అందరికి సమానం. మీరు కనుక మాకు ఓట్లు వేయకపోతే మీకు ఇల్లు రావు, రేషన్ కార్డు రాదు, లేకపోతే బియ్యం రావు అని ఇట్లా బెదిరించే వ్యక్తి శాసనసభ్యుల మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే బెదిరిస్తున్నారో శాసనసభ్యుడు అంటే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మనకి ప్రజాసేవలో ఉండాలి. అదే మేము ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఒక చీర కూడా పంపించాను నేను. కళ్యాణ లక్ష్మితో పాటు ఒక చీర కూడా ఇచ్చినాం. వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని చూసామా? దయచేసి ఆలోచించండి. ఈ రోడ్డు కావాలంటే రంగాపురం పోయే రోడ్డు ఎట్లుండే, ఎర్రమైనపల్లి పోవాలంటే ఆ రోడ్డు ఏ రకంగా ఉండే. దయచేసి ప్రజలు, రైతులు, ఈ గ్రామ పెద్దలందరూ కూడా అర్థం చేసుకోండి. సత్తుపల్లిలో ఉన్న సింగరేణి సంస్థ నిధులను తీసుకొని వచ్చి చెన్నూరు గ్రామం పెద్దది, తప్పకుండా ఇది కల్లూరు తర్వాత ఈ మండలంలోనే పెద్ద గ్రామం అని చెప్పి ఈ గ్రామంలో ₹1,00,00,000 వెచ్చించి సీసీ రోడ్ల నిర్మాణం కాకుండా ఇక్కడ నుంచి కొత్త ఎర్రబైనపల్లి వరకు రోడ్ వేసినాం, ఇక్కడ నుంచి రంగాపురం వరకు రోడ్ వేసినాం. ఏ రకంగా ఇవాళ మీ గ్రామంలో ఆ రైతాంగం యొక్క పొలాల రేట్లు ఎంత పెరిగినాయి దయచేసి రైతు సోదరులు ఆలోచించుకోండి. రోడ్డు పోయంగానే ఎంత మంచి సౌకర్యం వచ్చిందో దయచేసి ఆలోచించండి. మేము ఏనాడైనా బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డామా? ఎవరినైనా మేము దూషించామా? ఎవరినైనా అమర్యాదగా మాట్లాడామా? ఎవరు ఎడలైనా ఎప్పుడైనా మేము చేశామా? ఇలా ప్రభుత్వం అనేది నేను తెచ్చినా, వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా మా సొంత డబ్బులు కావు. మీరు పన్నులు కట్టి మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి మన జనాభాకి ఎంత డబ్బులు ఇవ్వాలని లెక్క ఉన్నాయో ప్రభుత్వం పంపే డబ్బుల్ని నిజాయితీగా ఖర్చు చేసే వ్యక్తి ఎవరు? ఇక్కడేదో అధికారం ఉంటేనే, ప్రభుత్వం ఉంటేనే గ్రామాల అభివృద్ధి జరగవు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్న సర్పంచ్ మంచివాడై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చెన్నూరుకి ఎంత నిధులు రావాలనో అంత నిధులు ఎవరు సర్పంచ్ ఉన్నా ఇస్తాయి తప్ప మాకు అధికార పార్టీ ఉంటేనే వస్తాయనేది అబద్ధం, అది కల్లా. గతంలో ఉన్న సర్పంచులు ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చా? ఇది రాజకీయ ప్రభుత్వ లక్షణమా? ఇదా ప్రజాప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజాప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఏం చేసినా ఈ ప్రభుత్వం ఇవ్వాలి, రేపు ఈ ప్రభుత్వం పోయి ఓడిపోతుంది ఖాయం. వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేసినా కొనసాగించాలి. ప్రభుత్వాలనే నిరంతర ప్రక్రియ తప్ప మేము అధికారం నుండి చేస్తామని చెప్తారా? ఆ నిరుపేదలు ఏం తప్పు చేశారని చెప్పి నేను అడుగుతున్నా. 100 ఇళ్ల వాళ్ళు ఏమన్యాయం చేశారని చెప్పి అడుగుతున్నా. వాళ్ళు నిరుపేదలు కాదా? వాళ్ళు ఉన్న వాళ్ళ? దయచేసి మీరు ఆలోచించండి. అంటే ఇవాళ కావాలని ఆ నిరుపేదలు ఇబ్బంది పెడుతున్నారు. అయినా నేను 100 మంది లబ్ధిదారులకు హామీ ఇస్తున్నా, కోర్టులో న్యాయం జరుగుతుంది. తప్పకుండా పేదల పక్షాన తీర్పు తీసుకొచ్చి మెడలు వంచి వాళ్ళకి ఇల్లు హైకోర్టు ద్వారా న్యాయం చేపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తప్పకుండా ప్రజలు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. పాలై ఆసుపత్రికి పోతే అసలు ముఖ్యమంత్రి సహాయం తెచ్చుకున్నా 10 లక్షలు ఖర్చు అయినా 10,000 మించి రావట్లే. చేసుకొస్తున్నారా వీళ్ళు? లక్షల రూపాయలు ఒక చెన్నూరు గ్రామానికి ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చినాం, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చినాం, చీర పెట్టాం, రైతులకు రైతు బంధు వేసినాం, రుణమాఫీ వేసినాం. ధాన్యం కొనుగోలులో చిన్న ఇబ్బంది లేకుండా రైతు సోదరులు ఆలోచించుకోవాలా. కొత్త బస్తాలు పంపించి రైతులకు ఇక్కడ ధాన్యం కొనుగోలు చేపించినాం. దయచేసి ఆలోచించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే నేను అడిగేది ఇక్కడ ఏ ప్రభుత్వం ఉందా, ఎవరుందా అనేది కాదు. ప్రజల్ని మంచిగా చూడాలి, ప్రజల్ని ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము పనిచేయడం జరిగింది. ఈ బెదిరింపు రాజకీయాలకు తలవొక్కని గ్రామం చెన్నూరు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకనే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఆలోచించండి. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటే చరిత్రహీనులు అవుతారు. ఎవరైనా అభివృద్ధి ముందుకు పోవాలి తప్ప నాకు ఓటేస్తేనే మేము గెలుస్తాం, నాకు ఓటేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయని చెప్పేవాడు అసలు రాజకీయ నాయకుడా? రాజకీయ ప్రజాసేవ లక్షణాలు ఉన్నవాడు మాట్లాడుతున్నా? దయచేసి ప్రజలు ఆలోచించండి. ప్రజాసేవ చేసేవాళ్ళు, ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు మా అభ్యర్థిని గెలిపించమని బతిమిలాడతారు, రిక్వెస్ట్ చేస్తారు తప్ప బెదిరింపు రాజకీయాలకు పాల్పడరు. వాళ్ళు బెదిరింపు రాజకీయాలు పాల్పడుతుందంటేనే ఈ గ్రామంలో వాళ్ళు ఓడిపోతారని తెలిసే మనల్ని బెదిరిస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. తెలిసేవాడు ఎప్పుడు బెదిరింపు పాల్పడ్డు.
గెలిచేవాడు ఎప్పుడు ఉండడు, మంచి పని జరిగేవాడు గొడవకు పోడు, గొడవ చేసేవాడు ఎవడైనా ఓడిపోతాను అని. ఎవడైతే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారో వాళ్ళు ఓటమిని గ్రహించే బెదిరిస్తారు తప్ప గెలిచేవాడు మంచివాడు ఎప్పుడు కూడా బెదిరింపు పాల్పడడు. ఆ విషయాన్ని ప్రజలు ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ గ్రామంలో ఒడ్డెర శ్రీనివాసరావు గారిని సిపిఎం పార్టీ మద్దతుతో మన పార్టీ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్ని రాజకీయాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయాలకు అతీతంగా నిలబడ్డ వ్యక్తి ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరైతే మనకి మేలు జరుగుతారు, ఎవరైతే మరి మనకి అందుబాటులో ఉంటాడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడు, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సక్రంగా గ్రామ పంచాయతీకి ఎవరు అభివృద్ధి చేస్తారు అనే విషయాన్ని మీరు ఆలోచించి తీర్పు ఇవ్వాల్సిన ఎన్నికలు ఇవి. అట్లాంటి ఎన్నికల్లో మరి సౌమ్యుడిగా వివాద రైతులుగా మొన్ననే ఎంపీపీ కావాల్సిన వ్యక్తి శ్రీనివాసరావు గారు, కానీ మనం వేరే ఎర్రబైనపల్లికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎంపీటీసీగా ఆయన పని విధానాన్ని మీరు అందరు చూశారు. ఎంత నమ్రతగా ఉన్నాడు, ఎంత నిబద్ధతతో పనిచేసిండు, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా, పదవి ఉందనే అహంకారం లేకుండా నిజాయితీగా ఏ రకంగా శ్రీనివాసరావు గారు పనిచేశాడో మీరందరూ కూడా గమనించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే వివాద రహితుడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టడో అట్లాంటి అన్ని లక్షణాలు కలిగిన మంచి వ్యక్తి శ్రీనివాసరావు గారి పాలు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి వారితో పాటుగా నిలబడుతున్న మన వార్డు సభ్యులందరినీ కూడా బీఆర్ఎస్ సిపిఎం వార్డు సభ్యులు గెలిపించమని మీ అందరినీ ప్రార్థించడానికి రావడం జరిగింది. ఈ పెద్ద సభలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రామారావు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే విధంగా సిపిఎం టిఆర్ఎస్ పొత్తులో భాగంగా